హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కోర్టులు ఎందుకున్నాయండి మనకి? ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని సన్మార్గంలో పెడతానికి శిక్షలేసి కొద్ది కంట్రోల్ చేయడానికి కోర్టులు ఉన్నాయి, అవునా కదా? ఓకే, జడ్జిలు ఎందుకున్నారండి? మంచి ప్రవర్తనతో అందరికి సమదృష్టితో చూస్తారని జడ్జెస్ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక జడ్జి ఉన్నాడు, ఆయన చదువుకోని జడ్జి అయ్యాడా? అఫ్ కోర్స్ సస్పెండెడ్ జడ్జి అని చెప్తూ ఉన్నారు. మిస్టర్ రామకృష్ణ అనేసి ఎక్స్ జడ్జి. ఈయన రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఎట్టి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని చంపేస్తాను, పెద్దిరెడ్డిని లేపేస్తాను, ఈ 5 సంవత్సరాలు దమ్ముంటే కాపాడుకో చంద్రబాబు నాయుడు గారు, మీరు కాపాడుకుంటే నాకు ఎలా చంపాలో తెలుసు, నేను చంపడానికి కత్తులు కటార్లు అవసరం లేదు, నా పంటితో నా పళ్ళతో ఆయన మెడ కొరికి చంపుతా అని ఒక జడ్జి మాట్లాడటం జరిగింది. కడుపుకు అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు అని. నువ్వు జడ్జి ఎట్లా అయ్యావు స్వామి? నాకు అర్థం కావట్లేదు. అఫ్ కోర్స్ సస్పెండెడ్ జడ్జి అనుకోండి, జడ్జి ఎలా అయ్యావు? నువ్వే రాజ్యాంగానికి విరుద్ధంగా ఒక వ్యక్తిని చంపుతానని పబ్లిక్ స్టేట్మెంట్ చేస్తున్నావు, నువ్వు జడ్జి అని స్వామి? కంటి చూపుతో చంపుతారు బాలయ్య, పంటి కాడుతో చంపుతాడు రామకృష్ణయ్య. ఏం సార్ ఇది? మంచి కామెడీ సీన్ సార్ ఇదైతే. ఎంతమంది ఉన్నా ఆలోచించను, ఏం చేసినా ఆలోచించను, కాపాడుకోండి అని చంద్రబాబు నాయుడికే గట్టిగా పెడుతున్నాడు. ఒకసారి ఆడియో వినండి, నేను చెప్పేది మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఒకసారి ఆడియో వినండి. పొలిటికల్ పార్టీ లేదు, ఇంకో పార్టీ లేదు, జాంతానయ్యి పెద్దిరెడ్డి గారిని లేపేస్తారు. ఎస్, కాపాడుకోమని చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేస్తున్నా. పెద్దిరెడ్డి కాపాడుకో, నువ్వు నీ ప్రభుత్వం ఉన్న లోపల 5 సంవత్సరాలు ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చే లోపల ఏదో ఒక సమయం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గాని అరెస్ట్ చేయకపోతే నేనే పెద్దిరెడ్డిని లేపి పానుక్తా. ఏం చేస్తారో చేసుకోండి, వదిలిపెట్టేది మాత్రం లేదు. వదిలిపెట్టను, వదిలిపెట్టే సమస్య లేదు. నీకు కంటికి కంటు పంటికి పన్ను అన్న తీరు ఏదైతే ఉందో, నాకు జరిగిన నష్టాన్ని నేనే పూడ్చుకుంటా. ఎలా పూడ్చుకోవాలో నాకు తెలుసు. వాడు దొరక్కపోడు ఎక్కడ. ప్రజాస్వామ్యంలో ఉన్నవాడు, ప్రజల మధ్య తిరగాల్సిన వాడు తిరిగి తీరాలి. నాకు ఏ ఆయుధం అవసరంలే, కత్తి అవసరంలే, తుపాకి అవసరంలే. నా నోటి పళ్ళతో వాడి పీక కొరికి చంపేస్తావాడు. నా కళ్ళకు గడిపిన మరుక్షణం. దమ్ముంటే కాపాడుకో. ఇది చంద్రబాబు నాయుడికి నేను ఇచ్చిన సవాల్. కాపాడుకో, దమ్ముంటే నీ ఫ్రెండ్ని కాపాడుకో, నీ స్నేహితుడిని కాపాడుకో, నీ దోస్తుని. వాడిని మాత్రం బతకనిచ్చే సమస్య లేదు, నాకు న్యాయంగా జరగకపోతే. ఇది వాస్తవం. విన్నారు కదా, న్యాయ వ్యవస్థలో ఉన్నత పదవి జడ్జి అంటే ఆల్మోస్ట్ అందరూ కట్టుబడి ఉంటారు ఆయన మాటకి. ఆయన చెప్పిందే శాసనం. అంత గొప్ప న్యాయ శాస్త్రాన్ని చదువుకొని ఒక జడ్జిగా పనిచేసి ఇప్పుడు బయటకు వచ్చి మీడియా ముందు సోమిరెడ్డిని చంపేస్తానని పబ్లిక్ థ్రెటన్ చేస్తూ ఉన్నాడు. ఈయన అసలు మనిషి జాతికి చెందినోడా లేదంటే వేరే గ్రామం నుంచి వచ్చాడా? చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా సిగ్గుంటే, నిజంగా చంద్రబాబు సీఎం గారు నేను రెస్పెక్ట్ చేస్తా, కొద్దిగానే సిగ్గుంటే ఏం చేశాడు కదా, వాడి దమ్ముంటే కాపాడుకొని అంత నీకు ఛాలెంజ్ చేసే స్థితికి వెళ్ళాడా చంద్రబాబు నాయుడు గారు? అంటే మీరు చేతకానోళ్ళన్నా వాడు బలవంతుడేనా? మీకే ఛాలెంజ్ చేస్తున్నా అంటే మీరు ఎందుకు పనికిరాని వాళ్ళగా లెక్కట్టేశాడా? పంటితో కురికి చంపేస్తాను డైరెక్ట్ చెప్తుంటే ఈ పోలీసులు, జ్యుడిషియల్, లా అండ్ ఆర్డర్ ఏం చేస్తూ ఉన్నారు? ఒక జడ్జి ఇలా మాట్లాడితే సమాజంలోకి ఇటువంటి మెసేజ్ వెళ్తుంది. ప్రజలు సామాన్యులే చిన్న తప్పు చేస్తే కోర్టుకి వెళ్ళాలంటే భయపడుతూ ఉంటే, అదే కోర్టులో వివిధ శిక్షలేసి భారత న్యాయ వ్యవస్థని గౌరవించి పదవి ఉన్నతుడై సస్పెండ్ అయ్యాడు అనుకోండి. ఆ సస్పెండ్ అయి బయటకు వచ్చినటువంటి ఈ బాధ్యత రాహిత్యంగా మాట్లాడినటువంటి రామకృష్ణ లాంటి ఈయనకి ఎక్స్ జడ్జి అంటాం కూడా వేస్ట్. ఆ ఎక్స్ జడ్జి పదానికి ఉన్న వాల్యూ పోతుంది. చేశాడు కాబట్టి అరగ తప్పదు అనుకుంటా. ఇంత దారుణమైన కామెంట్సా? పెద్దిరెడ్డిని లేపేస్తా అని చెప్తాడా? పెద్దిరెడ్డిని చంపేస్తాడా? పంటితో కొరికి. ఈ అమ్మ, పుష్ప సినిమా చూసి ఏమన్నా వచ్చావా? నాకు అర్థం కాల. పుష్ప 2 సినిమా చూసి వచ్చావా? అందుట్లో అల్లు అర్జున్ క్లైమాక్స్ బిఫోర్ ఫైట్ లో వెళ్ళి మెడలు కొరుకుతా ఉంటాడు. ఏమన్నా అది ఇన్స్పిరేషన్ అన్నా నీకు రామకృష్ణ అన్న? పుష్ప 2 చేతులు కాళ్ళు కట్టేస్తే పంటితో కొరికి చంపేస్తాడు అల్లు అర్జున్. అసలు కత్తులు కటారు లేకపోయినా కూడా మనోడు కూడా రామకృష్ణ కామెడీ పీస్ పంటితో కొరికి చంపేస్తాడంట. చూస్తా అన్నా, నువ్వు ఎలా చంపుతావో చూస్తా. చంద్రబాబు నాయుడు గారు ఆపగలరో లేరో కూడా చూస్తా. రాబోయే రోజుల్లో ఒకవేళ నువ్వు చంపేస్తే ఆ న్యూస్ కూడా చేస్తా, చంపకపోతే ఆ న్యూస్ కూడా చేస్తా. నీ చేతకాదు. ఇంకా 4 సంవత్సరాలే కదా ఉంది, ఈ 4 సంవత్సరాలు చంపేస్తా అంటున్నావు కదా, చంపన్నా. చంపిన తర్వాత అన్నా మళ్ళీ మీడియా ముందుకు రా అన్న. పంటితో ఎలా చంపుతావో ఒకసారి మాకు చెప్తే మేము కూడా వచ్చి రికార్డ్ చేసుకుంటామన్నా. రికార్డ్ చేసుకుంటాం. అమ్మ కామెడీ. సరే భయ్యా.
ఇది ద కామెడియన్ ఎక్స్ జడ్జ్ రామకృష్ణ. సెన్సేషనల్ అంటున్నారు, ఫుల్ కామెడీ కామెంట్స్. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించండి ఇటువంటి కామెంట్స్ చేసే వాళ్ళపైన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మంచి కామెడీ వీడియోని మీకు అందించాలని మనసారా ఆనందంగా సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.